అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ని అయితే అందించిందండి. కొత్త పెన్షన్లకు అప్లికేషన్లు తీసుకోవడానికి మనకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోందండి. అంతేకాకుండా ఈ జనవరి నెల పెన్షన్ను డిసెంబర్ 31వ తేదీనే ఇవ్వబోతున్నారండి. దీనికి సంబంధించిన పూర్తి వీడియోనైతే మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎప్పుడెప్పుడు వదులుతారా, పెన్షన్లు ఎప్పుడెప్పుడు అప్లై చేసుకోవాలని చెప్పేసి రాష్ట్రం అంతటా ఎదురు చూస్తున్నారండి. దీనికి సంబంధించిన కీలకమైన అప్డేటు మనకు జనవరి నెల చివరి వారంలో విడుదలవుతుందండి. కొత్త పెన్షన్లకు మరియు కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్లు అయితే తీసుకోబోతున్నారు. ఈ అప్లికేషన్లు మనకు జనవరి నెల చివరి వారం నుంచి తీసుకోవడం జరుగుతుంది. వీటిని ప్రాసెస్ చేసి అతి త్వరలోనే మనకు కొత్త పెన్షన్లదారులకు పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక అంతేకాకుండా కొత్త రేషన్ కార్డులకు కూడా అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుందండి. రేషన్ కార్డులలో మార్పులు చేర్పులకు కూడా మనకు స్ప్లిట్టింగ్ కానీ, రేషన్ కార్డ్ స్ప్లిట్టింగ్ కానీ, తర్వాత రేషన్ కార్డుల అడ్రస్ మార్పులు కానీ, ఇలాంటి కొత్త వాళ్ళను యాడ్ చేసుకోవడానికి కానీ, లేకపోతే ఉన్న వాళ్ళను డిలీట్ చేయడానికి కానీ మనకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. మనకు డిసెంబర్ నెలలోనే అప్లికేషన్లు తీసుకుంటాము అని అయితే ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే మళ్ళీ దాన్ని యూటర్న్ తీసుకొని దాన్ని క్యాన్సిల్ చేసుకోవడం జరిగిందండి. అయితే ఈ జనవరి నెల చివరి వారంలో దీనికోసం అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. ఇక అంతేకాకుండా పెన్షన్లు రీవెరిఫికేషన్ అయితే జరుగుతోందండి. ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వాళ్ళు దివ్యాంగులు 15,000 రూపాయలు 10,000 రూపాయలు పెన్షన్ తీసుకొని మంచానికే పరిమితమై ఉన్న వాళ్లకు మనకు వెరిఫికేషన్ అయితే చేయబోతోందండి మన కూటమి ప్రభుత్వం. మనకు ఇంటి దగ్గరికే డాక్టర్లు వచ్చి వాళ్ళని వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఈ 10,000 రూపాయలు 15,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈ వెరిఫికేషన్లో పాల్గొనాల్సి ఉంటుందన్నమాట. వాళ్ళ ఇంటి దగ్గరికే వాళ్ళు వచ్చి వెరిఫికేషన్ అయితే చేస్తారండి. ఇక మిగిలిన దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో 6,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు త్వరలో అంటే ఫిబ్రవరి నెలలో వెరిఫికేషన్ అయితే ఉంటుందండి. ఇక 10,000 రూపాయలు 15,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకు మాత్రం ఈ జనవరి 2వ తేదీ నుంచి వెరిఫికేషన్ చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. ప్రభుత్వం మొదట్లో మనకు పైలట్ ప్రాజెక్టుగా 10,000 మందిని అయితే చెక్ చేయడం జరిగిందనమాట. ఈ 10,000 మందిలో మిగిలిన పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళని కూడా చెక్ చేయడం జరిగింది. అయితే వీళ్ళలో దివ్యాంగులు ఎక్కువగా ఫేక్ సర్టిఫికేట్లతో పెన్షన్లు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం గుర్తించిందనమాట. గుర్తించడం వల్ల మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగుల సదరం సర్టిఫికేట్లను మళ్ళీ ఇంకొకసారి వెరిఫికేషన్ చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. 10,000 మందిని చెక్ చేయగా అందులో 500 మంది ఫేక్ సర్టిఫికేట్లతో మనకు పెన్షన్లు తీసుకుంటున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం జరిగిందండి. కాబట్టి మనకు ప్రభుత్వం అయితే రీవెరిఫికేషన్ చేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మనకు ఎవరైతే 6,000 రూపాయల పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో ఈ 6,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళలో చాలామంది మనకు ఫేక్ సర్టిఫికేట్లతో తీసుకున్న వాళ్ళే ఉన్నారు. వీళ్ళందరికీ చెక్ పెట్టే దిశగా మన రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఈ వెరిఫికేషన్ చేయాలని చెప్పేసి తీసుకుంది. వీళ్ళందరూ ఫిబ్రవరి నెలలో ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి వెళ్ళి వెరిఫికేషన్లో అటెండ్ అవ్వాల్సి ఉంటుందండి. 6,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు. ఇక 10,000 రూపాయలు 15,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకి జనవరి 2వ తేదీ నుంచి వాళ్ళ ఇంటి దగ్గరికే వచ్చి వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఇక ఈ నెల పెన్షన్ అంటే జనవరి నెల పెన్షన్ వచ్చేసి డిసెంబర్ 31వ తేదీనే ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. జనవరి 1వ తేదీ ఆప్షనల్ హాలిడే ఉండడంతో మనకు 31వ తేదీనే పెన్షన్దారులందరికీ పెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. కాబట్టి పెన్షన్దారులు ఎక్కడున్నా కూడా మీరు పెన్షన్ మాత్రం 31వ తేదీనే వచ్చి తీసుకోండి. మార్నింగ్ 5 గంటలకే స్టార్ట్ అవుతుంది పెన్షన్ డిస్ట్రిబ్యూషను. మీరు ఇంటి దగ్గరే ఉండి మీ పెన్షన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ ఈ నెలలో పెన్షన్ మిస్ అయినట్టయితే మీరు నెక్స్ట్ నెలలో 2 నెలల పెన్షన్ 8,000 రూపాయలు ఒకేసారి తీసుకునే అవకాశం అయితే రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోందన్నమాట. కాబట్టి
మీరు ఒకవేళ పెన్షన్ మిస్ అయినట్టయితే నెక్స్ట్ మంత్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఆ నెక్స్ట్ మంత్ కూడా మిస్ అయినట్టయితే 3 నెలల పెన్షన్ ఒకేసారి 12,000 రూపాయలు తీసుకునే అవకాశం కల్పించింది మన కూటమి ప్రభుత్వం. అయితే 4వ నెల మాత్రం ఖచ్చితంగా మీరు పెన్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. 4వ నెల తీసుకోనట్టయితే మీ పెన్షన్ని హోల్డ్లో పెట్టడం జరుగుతుందన్నమాట. ఇక అంతేకాకుండా పెన్షన్ అయితే ఒక చోటు నుంచి మరొక చోటుకి ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. మీరు రాష్ట్రంలో ఒక చోటు నుంచి ఒక చోటుకి ఎక్కడి నుంచి ఎక్కడికైనా మీ పెన్షన్ను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చండి. ఈ ట్రాన్స్ఫర్ ప్రక్రియ మనకు సచివాలయంలో మీ ఆధార్ కార్డులో చేంజ్ అయిన అడ్రస్తో ఉన్న ఆధార్ కార్డుని మీరు సబ్మిట్ చేసి మీరు పెన్షన్ని ఒక చోటు నుంచి ఒక చోటుకి మార్పించుకోవచ్చండి. ఇదొక న్యూ అప్డేటు. ఇక చివరిగా వచ్చేసి వితంతు పెన్షన్లు, ఎవరైతే భర్త పెన్షన్ తీసుకుంటూ ఉండి ఆయన చనిపోయినట్టయితే వితంతు పెన్షన్, ఆయన స్పౌస్ పెన్షన్ వచ్చేసి ఆయన ఒక నెలలో చనిపోయిన ఒక నెలలోనే లోపుగానే వెరిఫికేషన్ చేసి ఆయన భార్యకైతే ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా 5,000 మంది పెన్షన్లను అయితే ఈ నెలలో రిలీజ్ చేయడం జరిగిందనమాట మన కూటమి ప్రభుత్వం. ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి, చాలామందికి ఉపయోగపడుతుందన్నమాట. ఎవరైతే భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోయినట్టయితే ఆయన భార్యకు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవేవి అంటే మనకు వృద్ధాప్య పెన్షన్కి సంబంధించి ఆధార్ కార్డు ఉండాలండి, ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు ఉండాలి. అంతేకాకుండా వ్యాలిడ్ ఫోన్ నంబర్ అయితే ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నట్టయితే మనము సచివాలయంలోకి వెళ్ళి పెన్షన్కి అప్లై చేసుకోవచ్చండి. ఇక వితంతు పెన్షన్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఆమె భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అంతేకాకుండా ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఒంటరి మహిళా పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకు, ఒంటరి మహిళా పెన్షన్ తీసుకోవాలనుకుంటే మీరు మీ భర్త యొక్క డైవర్స్ సర్టిఫికేట్, మీ భర్తతో విడిపోయినట్టుగా డైవర్స్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఇలా అనేక మంది మనకు తీసుకోవచ్చండి పెన్షన్లు. అంతేకాకుండా డప్పు కళాకారులు, చేనేత కార్మికులు కూడా తీసుకోవచ్చు. వాళ్ళకి సంబంధించిన సొసైటీల నుంచి వాళ్ళు గుర్తింపు కార్డును అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా పెన్షన్లకు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి మనం పెన్షన్లను అయితే తీసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది మన కూటమి ప్రభుత్వం. జనవరి నెల చివరి వారంలో మనకు పెన్షన్లకు అప్లికేషన్లు తీసుకుంటుందండి మన ప్రభుత్వం. కేవలం పెన్షన్లకే కాకుండా రేషన్ కార్డులకు కూడా అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇదండి మనకు పెన్షన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం తెలుసుకునే అవకాశం దొరుకుతుంది.